ఇప్పుడు ఆయన ఎవరో ఆయన పేరు కూడా ఉచ్చరించేంత, ఎందుకంటే నా స్థాయి అది కాదు, ఎందుకంటే నా చిన్న స్థాయి ఇది. నేను నా చిన్న స్థాయి అని పెద్ద ఆయన గురించి అధికారం ఉన్నానికి నేను ఆయన గురించి ఎందుకు మాట్లాడాలా? నేను కార్యకర్తని పార్టీలో సామాన్యంగా ఏదైనా అందులో మాజీని, నేను ఆయన పేరు ఎందుకు ఎత్తాలి కానీ ఆయన గురించి ఏం చేస్తున్నామంట. నగరంలో ఏవైతే భూ కబ్జాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి, దాని వెనకాల మీ ప్రేరేపణ ఉందనేది. అవునమ్మా, నగరంలో భూ కబ్జాలు నేను చేపిస్తున్నా. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశా, మున్సిపల్ చైర్మన్గా చేశా, ఇప్పుడు కూడా భూ కబ్జాలు నేనే చేపిస్తున్నా. పొద్దున్న లేచి నేనే మామూలు వసూలు చేస్తున్నా. ఇంకా ఏమైనా స్టోర్లలో డబ్బులు తీసుకుంటానని చెప్తున్నారా? అవును, నేను దాంట్లో తీసుకుంటా ఉన్నా. ఇంకా ఏమైనా హాస్పిటల్లో ఏమైనా కాంట్రాక్ట్లో తీసుకుంటామని చెప్పారా? చెప్పండి, దాంట్లో నేనే తీసుకుంటున్నా. తప్పేముంది? నేను చెప్పానా? ఎవరు నేను చేశాను ఆరోపణ? నేను ఆరోపణ ఓకే ఓకే నేను వెన్నుపోటు పొడదంటే ఎన్నికల్లో ఇండిపెండెంట్ కేసు డైరెక్ట్ పోటీ పొడిచింది కదా. వెన్నుపోటు పొడిచే అలవాటు నాకేమందుకు? డైరెక్ట్గా ఎన్నికల్లో ఇండిపెండెంట్ కేసింది కదా. పార్టీ బతకాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకునే కదా మనం పార్టీకి పనిచేసాం, క్యాడర్ అందరిని కూడా సమాయత్తం చేశాం. ఒకటి, నేను ఎక్కడైనా ఆరోపణ ఏమన్నా ఇప్పుడు మాట్లాడారు, ఇప్పుడు కూడా నేను చెప్పలేదు కదా. మీరు విలేకరులు చెప్పాలా, మీరు విలేకరులు మీకు తెలుసు, పత్రికలు మీరు రాస్తున్నారు, మీకు సమాధానం ఇవ్వాలా, నేను కాదు కదా. ఎవరో నువ్వు రాస్తేనో లేకపోతే రామాంజన్ రాస్తేనో ప్రవీణ్ రాస్తేనో దాని వెనక ఎవరో ఉన్నారంటే మీ పాత్రికేయులు నేను చెప్తే రాసేంత దీనస్థితిలో మీరున్నారా? ఈ మధ్య కాలంలో సైనార్లో జరిగిన ఒక ఇష్యూలో అనవసరంగా బ్లేమ్ చేశాడు, ఎవరు అనేది బయటకు పడింది. అనుభవంలో లేదు దాంట్లో ఆ కేసులో. అది చేయించింది బ్యాక్గ్రౌండ్ అంతా ఒక పని చేద్దాం. మీరు విలేకరులంతా ఇప్పుడు నేను ప్రెస్ మీట్ అయితేనాక నేను వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించకపోతున్నా, రాండి నాతో పాటు, మీరందరూ కూడా రండి, నో ప్రాబ్లం. ఆమె జీవితంలో నా మొహం చూసిందా? ఒక్క రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఒకటి దాన్ని కూడా వివరణిస్తున్నాం మీకు. ఇప్పుడు ఒక లేడీ మైనారిటీ ఆప్థమాలజీ క్లినిక్ పెట్టుకున్న తర్వాత దాదాపు 2015 ఎప్పటి నుంచో ఉన్నారు. రెంట్కున్నారంట ఆ ఇంట్లో. రెంట్కున్న తర్వాత ఏమైంది, అక్కడ ఆ ఇంటి యజమానికి ఏదో డబ్బులు ఇచ్చి వైట్ 70 లక్షలు కొట్టి అదో రిజిస్టర్ చేసుకుని ఏదో ఉన్నారు. నేను టెక్నికల్గా అంతా కూడా నిన్న తెలుసుకుని వచ్చిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి పోయి అయ్యా సబ్ రిజిస్టర్ గారు మార్చండి అని అడిగిందాను. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ అని అంటే ఆ రమణరావు అనే అతను నేను లేదు అది ఇది లేదో వేరే పేరు చెప్పాడంట. చెప్పితే సబ్ రిజిస్టర్ మీద సస్పెండ్ చేయండి, సబ్ రిజిస్టర్ మీద యాక్షన్ తీసుకోండి. దాంట్లో ఆమె మన ఇంటికి దగ్గర ఉంది కాబట్టి వచ్చి సార్ నేను సూసైడ్ చేసుకుంటా, నా ప్రాబ్లం ఎట్లుందంటే నేను ఒక ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి నీ మీద కేసు ఉంది రమ్మన్నాడు అంటే ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి అడిగా ఏమని తప్పయా ఎందుకు ఇది అడుగుతావు, తర్వాత ఏం జరిగింది అని అడిగితే మీరు పద్ధతిగా పోండి అని వాళ్ళని కూడా అవేర్నెస్ చేసిన తర్వాత ఆ ఇంటి మీద దాడి చేశారు. సాయంకాలానికి పోయారు. డిఎస్పీ గారికి చెప్పాను, ఒక పౌరుడిగా నా హక్కు ఉంది, అనంతపురంలో పుట్టి పెరిగా, ఇక్కడ కాదు వేరే జిల్లాలో వేరే రాష్ట్రాల్లో జరిగినా కూడా అన్యాయం జరిగిందంటే ఆఫీసర్లకి పోలీసులకి చెప్పేటువంటి హక్కు నాకుంది, ఆ దమ్ము ధైర్యం ఉంది, నాకు భగవంతుడు కల్పించినటువంటి ఆ అవకాశం కూడా అనుకుంటాను ఎవరికైనా చేయడానికి. దాన్ని ప్రశ్నించడానికి ఎవరు హక్కు లేదు కదా. రెండవది లేదు, ఆమె తప్పు ఉంది. ఫస్ట్ ఏమన్నారు, అధిక వడ్డీలతో నేను పత్రికల్లో చూశా ఆమె రాయించుకుంది అన్నారు. 2024 మార్చిలో రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ మేలో ఇంకో రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారండి? అది ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్? అది చేయాలా అధిక వడ్డీలు. ఆ 15 నెలలు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 14 నెలలు అయింది కదా. మీ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళు పోయి ఎస్పీకి కలెక్టర్కి అధిక వడ్డీలు ఇవ్వచ్చు కదా. నింద ఎవరి మీదైనా వేయచ్చు. అధిక వడ్డీలు అంటే దానికి ఏంటి? నేను మళ్ళీ కెనరా బ్యాంకు మన శ్రీధర్ చౌదరి వాళ్ళది ఒక బ్యాంక్ ఉంది, దాంట్లో 80 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నారంట అఫీషియల్గా రాత్రి కనుక్కుంటే మేమే అప్పులు తెచ్చుకుంటున్నాము, కట్టడానికి ఏముంది, ఇల్లు అమ్ముతారంటే తీసుకున్నాము అని చెప్తే డబుల్ రిజిస్ట్రేషన్ పోయి చర్యలు తీసుకోవాల్సింది పోయి డబుల్ రిజిస్ట్రేషన్ తప్పురా అని చెప్పి అమ్మినోని మళ్ళీ ఎట్లా అమ్మినామని చెప్పని. ఈరోజు ఇంకోటి చెప్తాను, నేను ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత వాడు ఏం చెప్తాడు, నాకు డబ్బులు ఇవ్వకుండా రిజిస్టర్ చేసుకున్నానని చెప్పి ఒక 2 నెలల తర్వాత చెప్తారు. నమ్ముతారా? విశ్వసిస్తామా ఎవరైనా? మీరే ఒక ఆస్తు కొంటారు ఏదైనా 1.5 year 2 years తర్వాత నాకు డబ్బులు లేకుండా ఫ్రీగా వేయించుకోండి. తర్వాత పెద్ద దారుణమైన దుర్గతి ఏంటంటే అనంతపురంలో ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఇతరులకు ఆదర్శంగా మార్గదర్శకంగా ఉండాలి. లాస్ట్కి ఆమె క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేస్తామనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్లు కొంతమంది రాజకీయ నాయకులు ఏకమైపోతే అమాయకులను ఎట్లా బలి చేస్తారో ఆ సంస్కృతి అనంతపురంలో వస్తుందేమో అని భయపడుతున్నా.
ఆ సంస్కృతికి చరమగీతం పాడాలా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ అసాంఘిక కార్యక్రమాలు గంజాయి కానీ ఇవన్నీ కానీ కుపాదంతో తొక్కుతాం పోవాలనుకున్నప్పుడు ఈ ఊర్లో పుట్టి పెరిగాము, ఇలాంటి సంస్కృతి రాదనే పోలీసు అధికారులకి అయ్యా మీరు జాగ్రత్తగా ఉండండి, చేయొద్దండి అని చెప్పి కొంతమంది ఒకరు ఎదురు అత్యుత్సాహం చేస్తుంటే తప్పని చెప్పి చెప్తున్నా. రేపు కూడా చెప్తా, ప్రొటెక్ట్ చేస్తా. లేదు ఆమె తప్పు ఉంది, 15 నెలలు ఏం చేశారు అంటే ఆమె తరఫున ఎవరు, ఆమె పార్టీ ఆమె కాదు, తర్వాత నాకేం బంధువు కాదు, ఎవరికి బంధువు కాదు. మీకు కూడా పత్రికల్లో వచ్చాయి, పత్రికల్లో వచ్చిన తర్వాత కూడా నేను స్పందించలే. లాస్ట్కి తుట్టుకి ఆమె వచ్చి సార్ నన్ను సూసైడ్ చేసుకుంటానంటే దానికి అర్థం పరమార్థం ఉండాలి కదా ఎవరన్నా మాట్లాడేటప్పటికే. ఇష్టం వచ్చినట్లు మనం బ్లేమ్ చేస్తామంటే ఎట్లా? నేను అందుకనే పరామర్శించి కూడా ఇప్పుడు పోతున్నా ఆమె ఇంటికి పోయి ఏంటమ్మా ఏం జరిగింది అని, అవసరం వస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోతామని, లోకేష్ బాబు గారి దగ్గర తీసుకొని పోతాను నేను. ఎందుకంటే ప్రజలకు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. ఎవరి కోసమో నేను లేను కదా. ఇక్కడ ఎవడో భయభ్రాంతులకి, ఎవడో అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇట్లా తాటాకు చెప్పులకు ఇంకో దానిలకు దొంగేవాడు ప్రభాకర్ చౌదరి కాదు. అది చాలా చరిత్ర చెప్తుంది. ఏదైనా కూడా నిజంగా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఎవరు ఉన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ని పిలిపించి మా బంధువుల పేరు నువ్వు ఎట్లా చెప్తున్నావు, ఇమీడియట్గా రిజిస్టర్ క్యాన్సిల్ చేయని చెప్తే నేను కూడా శభాష్ అని చెప్పింది. మీరు కూడా కొంతమంది కొన్ని ఛానల్ ఒకటో రెండో చూశాను యూట్యూబ్ ఛానల్లో, మీరు దాన్ని ట్విస్ట్ చేసి ఇంకో రకంగా మార్చే. దయచేసి మీకు అక్కా చెల్లెలు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, మీకు కూడా మానవత్వంతో కొంత మెలగండి. దేవుడు కూడా ఒప్పుకోడు, దేవుడు కూడా క్షమించడు. ఏదైనా జరిగినప్పుడు వాస్తవాలు కాదా విచారించుకోండి. బోత్ సైడ్స్ కూడా మీరు వినండి. ఎవడో ప్రయోజనాల కోసం చేస్తే ఎట్లా? ఇంకా ఆ 7 ఎకరాలు బుడుగు సంబంధించింది ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు? నేనే చేసుకున్నాను రిజిస్ట్రేషన్. ఎవరు చేసుకున్నారు ఏం కథ అనేది దాని గురించి కూడా వివరణ విలేకరులు చేయండి. నా సంస్కృతి అది కాదు కదా. నేనేమన్నా మేము మాట్లాడుతున్నానా మీరు, లేదా ఈ పలానా దాంట్లో తిన్నారు, పలానా దాంట్లో కబ్జాలు చేసి నేను అంటున్నానా? పత్రికలు మీరు రాస్తున్నారు, నేను చెప్తే రాస్తారా, ఇంకోటి చెప్తే రాస్తారా? నేను అసలు అనంతపురం ప్రెస్తో కూడా దూరం ఉన్నా ఎప్పుడే కానీ. ఎవడన్నా ఫోన్లో హలో అని మాట్లాడుతున్నాను. ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు. ఈ ఆఫీస్ కూడా నేను ఎన్ని రోజుల తర్వాత వచ్చాను. ఇప్పుడు ఎందుకు ఒక పార్టీలో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దొంగ అనేటువంటి సాంప్రదాయం కరెక్టా? ఏదో ఆధారాలు ఉన్నాయి నేను నిజంగా చెప్తున్నా, నేను ఆధారాలు కింద బయటికి తీస్తే అది కూడా చెప్తున్నా. అగైన్ ఐఎమ్ కామెంటింగ్. సాక్ష్యాధారాలు చాలా తెప్పించా. నేనే ఆధారాలు కింద పెడితే అది ప్రభుత్వం మీద పార్టీ మీద ప్రభావం పడుతుందని చెప్పి భయంతో తర్వాత పార్టీకి లోబడే ఇవ్వడం లేదు. కానీ మీరేదో ఆధారాలు పెడతామనంటే ఆధారాలు పెట్టండి. నేనే ఓపెన్ చెప్తున్నా, దగ్గర కూడా బాధ్యత రేపు వచ్చినా సంరక్షిస్తా. ఆ కులం ఉండదు, పార్టీ ఉండదు, ఏం మతం ఉండదు. అన్యాయం జరిగింది ఎవరని చెప్తే నేను అవే సంస్థ పెట్టుకున్నదే క్రూరత్వానికి దీనికి వ్యతిరేకంగా అవే సంస్థను బ్యాన్ చేయాలంటే ఒక పెద్ద మనిషి. అరే నీకు నీ శక్తి చాలదు. ఆ మాటలు ఏంటి మాట్లాడతారు మీరు? ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనంతపురంలో రాకూడదని చూస్తున్నాం. నేను సిపిఐ రామకృష్ణ సిపిఐ సదస్సులో మాట్లాడాడు. మరి రామకృష్ణ గారికి సమాధానం చెప్పండి. సిపిఐ నేతకి, రాష్ట్ర నేత కదా ఆయన, ఎమ్మెల్యేగా పనిచేశాడు కదా. రకరకాల వాళ్ళు మాట్లాడుతుంది, దానికి సమాధానం చెప్పండి. ఎందుకు వస్తున్నాయి మీ మీదనే ఆయన చెప్తున్నాడు కదా. రకరకాలుగా వామపక్షాలు మాట్లాడుతున్నాయి. తర్వాత మన సిపిఐ వాళ్ళు పోయి చేశారు. దీనికి సమాధానం మీరు చెప్పండి. ఏందో పోయి ఆడలేనమ్మ మధ్యలో ఉన్నట్లు మీరు తప్పులు చేసుకొని అది ఊరి మీద వేయడం ఏంటి? నేను ఇంకా ఆమె ఎవరో ముస్లిం లేడీ ఇంటికి కూడా పోలే. ఇప్పుడు పోతున్నా మీతో ప్రెస్ మీట్ తర్వాత స్ట్రైట్ అవే ఆమె ఇంటికి పోయి ఏం జరిగిందో మనకు కనుక్కుంటా. దాని మీద మీరు చెప్పారు కదా అక్బర్ గారు, మొత్తం నివేదిక తయారు చేసి ఆ డేటా అంతా ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి ఇచ్చి మీకు కూడా కాపీ ఇస్తా సాక్ష్యాధారాలతో. ఎవరు మాట్లాడారు, ఫోన్లలో ఎవడు బెదిరించారు, ఏ భాష ప్రయోగించారో అవన్నీ కూడా డేటా కూడా నేను తీసుకుంటా కదా. నన్ను తడుపుకుంటే మంచిది కాదు. నేను మళ్ళీ పూర్తి డీప్కి పోతే మీ రాజకీయ ఉనికి ప్రమాదం వస్తుంది. జాగ్రత్త. ఎందుకో ఓ పార్టీలో ఉండి పార్టీ బాగుండాలనే దీంతో పోతా ఉన్నాం. ఎవరు సరే మీరు ఆంధ్రప్రభ విలేకరుగా మరి నేను ఎక్కడైనా ఈ 4 ఏళ్లలో ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా మాట్లాడానా? ఎమ్మెల్యేగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తలో ఎస్పీ గారికి లెటర్ రాశా, ఇది జరుగుతున్నాయి చూడండి కొన్ని అని. అంతవరకు తర్వాత ఏమైనా మాట్లాడామా? తర్వాత మీరు పని చేయండి. నేను అనంతపురంలో ఉండేదే నెలకు 4-5 రోజుల్లో, అంతకంటే ఉండటంలా. మీ సజావుగా ఎక్కడ అడ్డపడ్డాం అంటే కొన్ని దానిలకు అడ్డపడలేదని బాధపడుతున్నాడేమో. తప్పకుండా భవిష్యత్తులో ప్రజల పక్షాన ఏమన్నా ఉంటే దానికి అడ్డపడాల్సిన అవసరం కూడా ఉంది. దానికి పార్టీ అనుమతి కూడా తీసుకుంటాను నేను. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పార్టీ ఏమి ఎందుకు చర్యలు? పార్టీ కూడా తీసుకుంటుందేమో. పార్టీ కూడా విచారణ చేస్తూ ఉంటుంది. రకరకాలుగా నివేదికల ద్వారా తెప్పించుకుంటున్నారు. వాళ్ళు కూడా తప్పకుండా పార్టీ తీసుకుంటారు. ఇప్పుడు నేను
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు కూడా ఒక బాధ్యత ఇచ్చారు. నేను పార్టీని కూడా కాపాడాల్సుకున్న బాధ్యత నా మీద ఉంది. అందుకని చాలామంది మాట్లాడడం లేదు, ఏదో భయం ఏంటి, ఎవడు భయం ఉంది నాకు? ఎందుకంటే మీరు ఒక సంస్థలో మీరు పని చేస్తుంటారు పాత్రికేయులుగా, మీకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. పరిధి దాటి మీరు కూడా వివరించలేరు. కాబట్టి పార్టీ ఉనికి కోసమే మౌనంగా ఉన్నా. పార్టీనే భ్రష్టుపట్టించాలా, పార్టీనే ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాలా నా ఆలోచన కాదు. నా ఆలోచన అట్లుంటే నేను కూడా 5 ఏళ్ళు అదే పని చేసింది కదా. మీరు చెప్పినట్లే ఇప్పుడు ఇవన్నీ నేను ఏమేమి కావాలో అన్నీ కూడా చీకటి మిత్రులు పెట్టుకుంటా ఉంటే నేను చేసుకుంటాను కదా. చాలా భయం, చాలా భయపడి వణికిపోతున్నా, చాలా భయపడిపోతున్నా. ఈరోజు ప్రెస్ క్లబ్లో పెడితే 10 మంది 20 మంది 50 మంది ఈ రూమే పట్టలేరు. పెద్ద ఎత్తున పెట్టాలి. తర్వాత చెప్పారు కదా ఆధారాలు ఉన్నాయని, ఆధారాలన్నీ సేకరిస్తూ ఉన్నా. నేను మాట్లాడిన తర్వాత లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి గారికినో లోకేష్ బాబు గారు కూడా ఇచ్చి ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకంటే వాళ్ళు అన్నారు ఇప్పుడు నేనేదో నా పని నేను చేసుకుంటా అంటే తడుముకుంటున్నారు. మంచిదే కదా, సస్పెండ్ చేయమని పార్టీలో అని చెప్పే పరిస్థితికి వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ అయ్యండి అని చెప్పి చెప్దామని అనుకున్నా. ఏం పెడతాయి పెట్టా కదా ఇప్పుడు. అరే పిచ్చోడోడో వాళ్ళు తెలియటంలా. నేను కడపలో కరుడు కట్టిన ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మద్దెలచెరువు సూర్యరవి పరిటాల ఇద్దరు చనిపోయినప్పుడు ఆ నరమేధంలో కూడా ఓపెన్గా మద్దెలచెరువు సూర్య లైవ్లోకి వస్తే లైవ్లో మాట్లాడిన TV9లో. అందరూ షాక్ అయ్యారు. ముద్దుసీని ఇష్యూలో రవిని చంపిన విషయంలో లైవ్లో మాట్లాడిన వీడియోలు పంపిస్తా. తర్వాత మీ మాదిరి పిరిగిపోందని కాదు, అక్కడ పోయింటారు స్వామి మీరంతా. అప్పుడు మీరు పరిటాల రవి చనిపోయిన తర్వాత మద్దెలచెరువు సూర్య ఫ్యాక్షన్ అప్పుడు మీరంతా ఎక్కడుంటారు? నేను పార్టీ సపోర్ట్ లేకుండా బయటకు వచ్చి పోరాడింది మర్చిపోతారా బాబు? ఆ రోజు పరిశ్రమలు అనంతపురంలో చాలామంది కాపురం ఉండే పరిస్థితి కూడా లేదైనా. పొద్దు ఏదో మాట్లాడుతున్నాడు, ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఒక ఆయన ఊర్లో దెబ్బలు తిని పారిపోయి ఊరికి ఆయన కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా నోరిప్పాలంటే చాలామంది ఇప్పుతారు. ఎంత పెద్ద పెద్ద ధైర్యవంతులో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇక్కడ మీకు తెలీదా పత్రికా విలేకరులకి? ఏదో మైక్ ఉంది కదా, ఏదో ఎవడో అన్న ఉన్నాడు పక్కన, ఏదో అధికారం ఉంది పార్టీ అని చెప్పి మాట్లాడితే 2 సంవత్సరాలు ఆగండి. ఇవన్నీ కూడా ఎక్కడ నేనేం ఊరు ఇచ్చిపెట్టిపోను, మీరు కొంతమంది ఊరు ఇచ్చిపెట్టిపోరు. అందరి కోట్లు మనం సెటిల్ చేసుకుందాం. నాకు 100 రూపాయలు ఎవరైనా పెడితే దాన్ని వడ్డీతో సహా పెట్టే నాకు అలవాటు. డెఫినెట్గా వడ్డీతో సహా నేను చెల్లించిపోతే నేను అకౌంట్ కాదే సమాధానాలు ఇస్తాం కదా, ప్రజలు ఇస్తారు, నేను కాదు ఇచ్చేది. ప్రజలు ఇస్తారు. ఎందుకు మాట్లాడతారు? ఏదో నిజాయితీగా నీతిగా బతికే వాళ్ళ మీద కూడా బురద వేస్తూ ఉంటే ఎవరికైనా ఇది సరైన సాంప్రదాయం కాదు. నాకు అందుకే చెప్తున్నా, నాకు పార్టీ నుంచి ఓ బాధ్యత ఉంది కాబట్టే చాలా తక్కువ మాట్లాడుతున్నా. పరిధి ఉంది నాకు, ఆ పరిధికి దాటి మాట్లాడలేను. నాకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ప్రకటించండి. సస్పెండ్ చేపిస్తామన్నారు కదా, ప్రకటించండి, మంచిదే కదా. ఆ స్వేచ్ఛను ఇప్పిస్తే మేలు కదా. నేను దాంట్లో రాశాడు ఈయన సాక్షి, ఆత్మసాక్షి, ఆయన ఎవరో కెమెరామ్యాన్ ఐడియానైనా మీరు ఇచ్చారు. నేను లోకేష్ బాబు గారితో కలిసినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కానీ అనంతపురం గురించి ఒక్క మాట మాట్లాడలా. ఎందుకంటే వేరే ఏమైనా విషయాలు మాట్లాడతా కానీ నేను మాట్లాడలా. ఇంతవరకు అంతగా దిగజారలా. ఎందుకంటే ఇప్పుడు నా స్థాయి చిన్న స్థాయి, నేను మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు అంటే గొప్పోళ్ళు. నేను వాళ్ళ గురించి ఆడపోయి కంప్లైంట్ చేస్తే నా శక్తి చాలదని చెప్పి నేను కంప్లైంట్ చేయాలి. నేను స్మాల్ పొలిటీషియన్, నాకెందుకు, నాకేమి అంత పెద్ద అధికారం నేను చూడలే, నాకు రాలే. కాబట్టి వీళ్ళ గురించి ఒప్పని చెప్పలే. వేరే ఏమైనా చిన్న రాజకీయాలు రాయలసీమలో ఏమైనా ఉంటే ఏదైనా ప్రభుత్వానికి ఏదైనా అవసరమైనవి ఉంటే చెప్పగలను కానీ అనంతపురం నుంచి మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడమన్నారు కదా, అనంతపురం నుంచి నివేదిక డెఫినెట్గా మన లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాము. సాక్షి సలహాను తీసుకుంటాం మేము. ఎందుకంటే ప్రతిసారి ఇస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు కదా, ఇవి కూడా ఇస్తాం తప్పకుండా. దాంట్లో మీ సలహాను పాటిస్తాంలేండి. నగరంలో ఏం జరిగినా సరే ఎమ్మెల్యే హస్తం ఉంది అన్నట్టు మీరు చిత్రీకరిస్తున్నారు అన్నట్టు ఆరోపణ. బ్రదర్, నేను ఎక్కడ చిత్రీకరించి మాట్లాడానా, నా అనుచరులు మాట్లాడారా? ఒకటి, ఒక న్యూస్ నాకు ఏదన్నా వస్తుంది ఒక ఛానల్లో, ఓ ఈటీవీనో ఎన్టీవీనో లేకపోతే TV5 ఏబిఎన్నో వస్తుంది, లేదా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. వస్తానే ఒకరు అక్బర్కి లేదా నీకు వస్తుంది, నువ్వు ఫార్వర్డ్ చేస్తావు ఇంకోరికి, ఇంకోరు ఫార్వర్డ్ చేస్తారు, లేదా నాకే ఈనాడులో ఫార్వర్డ్ చేస్తారు, నీ మీద ఇట్లా వచ్చిందని. ఇస్తాను, అది నేరమా? అంటే ఎవరు ఫార్వర్డ్ చేసుకోరా? అది క్రియేట్ చేసిన వాళ్ళు నిజమా కాదా అది ఏదో అది చూసుకోవాలి. కానీ ఫార్వర్డ్ చేస్తానే పోలీసు వాళ్ళకి చెప్పి కేసులు పెట్టండి వాళ్ళ మీద అంటే అది మరి 39 ఏడబెట్టాలా, హ్యాంగ్ ఉరియాలి కదా 39 ఛానల్కి.
నా పేరు పెట్టి డ్యామేజ్ చేస్తున్నారే, సాక్షులు ఇట్లా రాస్తున్నారే, వీళ్ళు ఏం చేయాలా? ఆయన 39 ఛానల్కి ఒక అనంతపురం ప్రభాకర్ చౌదరి సురేంద్రబాబుని అక్కడ కళ్యాణ్ మాట్లాడతాడు, రకరకాల అందరినీ మాట్లాడతాడు. పాప అనంతపురం వచ్చే వాళ్ళకి నేను అక్కడే కనబడుతున్నా. ఎవరు చీకటి మిత్రులు, ఎవరు ఇది అనేది కూడా బయటికి తీయాలి కదా. మీరు కూడా ఆలోచిస్తే తెలుస్తుంది కదా. నేను మీతో ప్రెస్ వాళ్ళతో ఎవరితోనో రెగ్యులర్గా ఏ ఇష్యూస్ మీద ప్రెస్ మీట్ పెట్టానా? ఎక్కడన్నా మాట్లాడుతున్నామా? నా పని నేను చేసుకొని పోతున్నా. ఒకటి ఇష్టాలు అయిష్టాలు వేరు, కాకపోతే కొంత ధర్మాన్ని కూడా నిర్వర్తించండి స్వామి. ఎవరు ఇదిని ఎవరో చెప్తే మీరు రాయరు. అంటే నాకు సొంత ఛానల్ ఉందా లేకపోతే సొంత ఇది ఉందా? సాక్షి మాత్రం డెఫినెట్గా మరి అనంత వెంకటరామరెడ్డి గారుకి ఎవరి ప్రయోజనాల కోసం రాపిస్తున్నాడో, మరి ఎవరికి ఆయన మిత్రుడో కానీ నన్ను పదే అనంత వెంకటరామరెడ్డి గారు, ఎందుకంటే ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కాబట్టి ఆ సాక్షికి అతనికి బంధం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి నేను ఆయన కూడా అప్పీల్ చేస్తున్నాను. వెంకటరామరెడ్డి గారు, అది మీ శక్తి సామర్థ్యాలు నా మీద ప్రయోగించాల్సింది. మీరు ఎవరి కోసమో ప్రజల కోసం ప్రయోగించండి. ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ఒకసారి గుండె మీద చేసుకొని నీకు నువ్వు సమాధానం తీసుకో వెంకటరామరెడ్డి గారు. నీకు ఆత్మ అనేది ఒకటి ఉంటే ఈ విధమైనటువంటి రాతల వల్ల ప్రజలకు ఉపయోగమా ప్రజలకు నష్టమా? అసలు ప్రజలకు ఉపయోగపడడానికి ప్రభాకర్ చౌదరి అనేవాడు మీద రాయడం కరెక్టా? రాస్తే మీకు ఏమైనా ఉపయోగం, మీ పార్టీకి ఉపయోగపడుతుందా లేకపోతే ప్రజలకు ఉపయోగపడుతుందా? ప్రజలకు ఏమైనా నష్టాలు జరుగుతాయంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా నువ్వు పార్టీ అధ్యక్షుడిగా వెంకటరామరెడ్డి గారికి నేను సలహా ఇస్తానా నా మీద ఎందుకంటే సాక్షి మీదే కాబట్టి. సాక్షి ఎవరిదో పత్రిక అయితే వేరే వాళ్ళు చెప్పిందో, ఈ సాక్ష్య పత్రికలో రావడానికి కారణం ఏంటి, ఎందుకు వస్తూ ఉంది? లేదా ఆ విలేకరులను ఏమన్నా ఇతరత్ర ప్రలోభాలకు ఏమైనా లొంగిపోయినారా, లేకపోతే మీరును ఇంకెవరితో చీకటి మిత్రుత్వం కలిపి ఏమన్నా కుట్రమంటున్నారో? ఆత్మసాక్షికి ఆ తర్వాత అనంత వెంకటరామరెడ్డి నాకు సమాధానం చెప్పలేదు దీని మీద.